హలో స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకి మల్టీ డిస్ప్లే కోర్సులో న్యూ సిలబస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఎగ్జామ్ అనేది ఉంది కదా. ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ కనుక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే డెఫినెట్గా నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీ ఫ్యాకల్టీ చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 మ్యాటర్, యాటమ్స్, మాలిక్యూల్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిన్సిపల్స్, థియరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా అవైతే ప్రిపేర్ అవ్వాలి. సో సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ అండ్ హైలైట్ ఇట్స్ లిమిటేషన్స్. అలాగే థామ్సన్ మోడల్, రదర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్, బోర్స్ మోడల్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, అలాగే హంట్స్ రూల్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి బోర్స్ మోడల్ కానీ లేకుంటే మనకి రదర్ఫర్డ్స్ ఎక్స్పెరిమెంట్ కానీ ఈ టూ నుంచి ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కావచ్చు, హంట్స్ రూల్ కావచ్చు, ఈ టూ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అనేది మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వండి. సో ఈ 4 నుంచి మనకి ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. అలాగే 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి యూనిట్ 1లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్, హర్న్స్ రూల్, అలాగే బ్యాండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో లేదంటే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హర్న్స్ రూల్ ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 1లో. యూనిట్ 1 నుంచి మనకి ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ అండ్ కెమికల్ బాండింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 13 అయితే ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి టైం అయితే లేదు కాబట్టి సో కన్ఫర్మ్గా ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద పీరియాడిక్ బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా మనకి ఎలిమెంట్స్ మీద మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు మనకి ఎగ్జామ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 12th క్వశ్చన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియేషన్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇట్. అలాగే 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ పీరియాడిక్ ట్రెండ్స్. అలాగే 12th క్వశ్చన్, కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. సో ఇవి మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు గనక టైం ఉంటే ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా టైం ఉంటే మాత్రం రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది, టెన్షన్ ఏం పడమాకండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ పీరియాడిసిటీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి అటామిక్ ర్యాడీ,